సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. యాక్చువల్గా సైకలాజికల్గానో లేకపోతే నిజంగానే తెలియదు కానీ ఐఎమ్ ఫీలింగ్ ఎ లిటిల్ సేఫర్ అనమాట. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking. And welcome back to our channel GVR Films in Telugu. So ee roju ee video మనం ఏంటంటే one of the most important accessory of Royal Enfield అనే కాదు, ఏ బైక్ అయినా కానీ అది అడ్వెంచర్ బైక్ అయి ఉండొచ్చు లేకపోతే టూరింగ్ బైక్ అయి ఉండొచ్చు. మెయిన్లీ మనకి సిటీ కమ్యూట్స్లో ఎక్కువ యూజ్ ఉండదు ఆ ప్రోడక్ట్ది. స్టిల్ ఐ వుడ్ రికమెండ్ చాలా మందికి ఏంటంటే ఇన్స్టాల్ చేయిస్తే ఏం లాభము, చేయించకపోతే ఎలా ఉంటుందని చెప్పి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ ప్రోడక్ట్ ఏంటనేది మీకు చూపిస్తాను. సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్ అనమాట అండ్ వీఆర్ గోయింగ్ టు అన్బాక్స్ దిస్ అండ్ మన బైక్ మీద కూడా ఇన్స్టాల్ చేద్దాం అనమాట. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ మనకి అడ్వెంచర్ బైక్స్ అనే కాదు, టూరింగ్ బైక్స్ అనే కాదు. సో ప్రతి బైక్కి ఉండాల్సిన యాక్సెసరీ. కాకపోతే చాలా మంది ఏంటంటే ఇగ్నోర్ చేసేస్తారు దీన్ని. ఇది ఎందుకు ఉండాలి అని కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఏంటంటే దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఒకవేళ మీరు టూరింగ్ చేస్తున్నా కానీ, అడ్వెంచర్ టూరింగ్ చేస్తున్నా కానీ, లేకపోతే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్తున్నా కానీ, హైవే ఎక్కితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఇదేంటి అనేది అన్బాక్స్ చేసి చూద్దాం. ఎట్ ది సేమ్ టైం మన వెహికల్ మీద ఇన్స్టాల్ కూడా చేద్దాం. అండ్ చూసుకుంటే మనకి మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి దీనికి ఆల్టర్నేటివ్ అవైలబుల్. బట్ ఇదే నేను ఎందుకు తీసుకున్నాను అన్న విషయం కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. చలో లెట్స్ గో. సో గైస్, దిస్ ఈస్ ద ప్యాకేజ్ వీ హ్యావ్ అనమాట ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. సో దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం విత్ అవర్ లెజెండరీ నైఫ్ అనమాట. ఓపెన్ చేయంగానే వి స్ట్రైట్ అవే హ్యావ్ ది ప్రోడక్ట్. సో knuckle guards and we have few more things. Okay, so nothing else in the box anamata. We do not have anything else in the box. So chinna instruction manual la undi, idi ela install cheyali ani cheppi. That's it. ఈ బాక్స్ ఇది పక్కన పెట్టేద్దాం. సో దీనికి పెద్ద ప్యాకింగ్ కూడా ఏం లేదనమాట, మనకి జస్ట్ పాలిథిన్ కవర్లో ర్యాప్ చేసి ఇచ్చేసారు. అండ్ దీని క్వాలిటీ మాత్రం క్వాలిటీ ఈజ్ ఆసమ్ అని చెప్పాలి. సో దీస్ ఆర్ ది నకల్ గార్డ్స్ అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్ తరఫు నుంచి మనకి ఆఫర్ చేసేది. సో ఇదేంటంటే చాలా టఫ్ మెటల్ అనమాట. దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అల్యూమినియం లా చెప్పొచ్చు, వెరీ టఫ్. అండ్ దిస్ ఇస్ ద ప్లాస్టిక్ అవుటర్ కోటింగ్. ఇదేంటంటే పాలికార్బోనేట్ అంటారు చూడండి. సో ఆ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అనమాట. ఇది ప్లాస్టిక్ అని కూడా చెప్పలేము, కంప్లీట్ పాలికార్బోనేట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది ఆన్ బోత్ ది హ్యాండ్ గార్డ్స్ అనమాట. సో దీని హ్యాండ్ గార్డ్స్ అనే కంటే మనం లీవర్ గార్డ్స్ అనడం, హ్యాండ్ లీవర్ గార్డ్స్ అనడం కరెక్ట్ నన్ను అడిగితే. ఈ రెండింటితో పాటు వీ ఆల్సో గెట్ దీస్ హ్యాండిల్ బార్ ఎక్స్టెండర్స్ అనమాట. మనకి అటు ఇటు హ్యాండిల్ బార్ వెయిట్స్ వస్తాయి కదా, సో ఆ వెయిట్స్ తీసేసి ఇవి పెట్టడానికి వీ గెట్ దీస్ అనమాట. అండ్ దీంతో మనకి ఏంటంటే ఇంకొద్దిగా నట్స్ అనేవి పెద్దగా ఉండాలి కాబట్టి వీ ఆల్సో గెట్ దీస్ నట్స్. సో ఇది మనకి టోటల్గా వచ్చేది. మనకి వీ హ్యావ్ దీస్ 2 నట్స్ అండ్ దెన్ 2 ఎక్స్టెండర్స్ అండ్ దీస్ 2. సో దీన్ని నేను వెహికల్ మీద ఇన్స్టాల్ చేసేసి అండ్ లుక్ ఎలా ఉంటుంది అండ్ మనకి దీనివల్ల యూజ్ ఏంటి అని కూడా నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనం ఇది అసలు ఎందుకు తీసుకోవాలి, మనకి మ్యాండేటరీగా ఎవరన్నా చెప్పాను కదా ఇందాక, లాంగ్ టూర్స్ వెళ్తున్నా కానీ లేకపోతే మనకి టూరింగ్ చేస్తున్నా, అడ్వెంచర్ టూరింగ్ చేస్తున్నా, ఇవి ఎందుకు తీసుకోవాలన్నది డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో గైస్, జనరల్గా మనకి ఏంటంటే చాలామంది ఎప్పుడైనా టూరింగ్కి వెళ్ళినప్పుడు, అడ్వెంచర్ టూరింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఇన్ కేస్ ఆఫ్ క్రాష్ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ హిట్ అనేది సేఫ్టీ గార్డ్ ఉంటే సేఫ్టీ గార్డ్ మీద పడుతుంది. ఒకవేళ కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ జరిగితే కనుక హ్యాండిల్కి ఉన్న లీవర్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండ్ దెన్ క్లచ్. సో ఈ లీవర్స్ అనేవి విరిగిపోతాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే వీ కెనాట్ రైడ్ ది వెహికల్. ఒకసారి పడ్డా కానీ తీసిన తర్వాత మనకి మ్యాక్సిమం వెయిట్ అనేది లెగ్ గార్డ్ మీద పడుతుంది కాబట్టి తీసి రైడ్ చేయలేము. సో దానివల్ల మనకి ఏంటంటే అక్కడికి ఆగిపోవాల్సి వస్తుంది. వీ నీడ్ సమ్ హెల్ప్ లైక్ టోయింగ్ కానీ అట్లాంటిది ఏమైనా చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఫుల్ టు మెటల్ అనమాట, వెరీ హార్డ్ మెటల్. మా ఫ్రెండ్స్కి అయితే 2-3 సార్లు హిమాలయన్ పడ్డా కానీ దీనికైతే స్క్రాచెస్ పడ్డాయి కానీ మనకి వెహికల్ కానీ లేకపోతే ఏమి డ్యామేజ్ కాలేదనమాట. సో దీస్ ఆర్ వెరీ స్టడీ అని చెప్పొచ్చు. అండ్ మనకి విండ్ బఫెటింగ్, విండ్ మనకి చేతులకి ఏం కొట్టుకోకుండా దీస్ బ్లాక్ పార్ట్స్ హెల్ప్ అస్ అనమాట. కంప్లీట్లీ మేడ్ అవుట్ ఆఫ్ పాలికార్బోనేట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ మనకి మార్కెట్లో చూసుకుంటే మనకి వీ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ నకిల్ గార్డ్స్ అనమాట. మనకి ఏసర్ బిస్ అని ఒకటి ఉంది, అట్ ది సేమ్ టైం మనకి బార్క్ బస్టర్స్ అని ఉన్నాయి. సో మనకి చెప్పాలంటే దీస్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. నన్ను అడిగితే రాయల్ ఎన్ఫీల్డ్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఈ ప్రోడక్ట్ అనేది
అబ్సల్యూట్లీ వర్త్ ఫర్ మనీ. నాకు వచ్చేసి ఇది అరౌండ్ 2550 రూపీస్ పడింది అనమాట. ఇవేంటంటే నాట్ ఓన్లీ ఫర్ హిమాలయన్, యూ కెన్ ఇన్స్టాల్ దీస్ ఆన్ క్లాసిక్ 350 అండ్ మీకు ఏ వెహికల్ అయినా స్క్రామ్ 411 కానీ లేకపోతే ఇంటర్సెప్టర్ కానీ యూ కెన్ ఇన్స్టాల్ దీస్ ఆన్ ఎనీ వెహికల్ అనమాట. సో యూ జస్ట్ నీడ్ దీస్ లాంగ్ స్క్రూస్ అండ్ దీస్ హ్యాండ్ గార్డ్స్ ఆర్ నకల్ గార్డ్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ద లివర్ గార్డ్స్ అనమాట. సో ఇవే ఎందుకు తీసుకున్నాను అంటే నేను 3 కంపెనీస్ చూశాను, 3 మోడల్స్. ఫస్ట్ వచ్చేసి ఏ సర్వీస్ అనమాట, అండ్ సెకండ్ వచ్చేసి బార్క్ బస్టర్స్ ఒకటి ట్రై చేశాను, అండ్ థర్డ్ వచ్చేసి ఇవన్నమాట. సో ఈ అవుట్ ఆఫ్ దీస్ 3 ఐ ఫౌండ్ దీస్ టు బీ వెరీ ఎకనామికల్. మనకేంటంటే పాకెట్ ఫ్రెండ్లీ అండ్ మనకేంటంటే చాలా స్టడీగా ఉన్నాయి ఇవి. సో ప్లస్ ఏంటంటే ఇంకోటి మీరు చూసుకుంటే దీస్ ఆర్ సింగిల్ పాయింట్ మౌంట్ అనమాట, ఓన్లీ సింగిల్ పాయింట్ మౌంట్, ఇటువైపు మౌంటింగ్ అనేది లేదు. ఓకే, సో అదొక అడ్వాంటేజ్గా చెప్తాను నేను దీని గురించి. అండ్ ఏ సర్వీస్ ఎందుకు తీసుకోలేదు అంటే అది మనకి చాలామంది ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఇట్లా తిప్పుతున్నప్పుడు హ్యాండిల్ బార్ రొటేట్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ముందు విండ్షీల్డ్కి తగిలేస్తుంది, సో దానికి చాలా అడ్జస్ట్మెంట్ అవసరము అని చెప్పారనమాట. సో అందుకని అది నేను ఫస్టే ఎలిమినేట్ చేసేసాను. అండ్ దెన్ సెకండ్ వచ్చేసి బార్క్ బస్టర్స్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యాండ్ గార్డ్స్ ఆర్ లివర్ గార్డ్స్ ఇన్ ద మార్కెట్ అని చెప్పొచ్చు. కాకపోతే అవి ఏంటంటే దోస్ ఆర్ టూ కాస్ట్లీ అనమాట. దే విల్ రేంజ్ సమ్వేర్ అరౌండ్ 8000 అట్లా ఉన్నాయి. మనకి దాని కాపీ కూడా దొరికేస్తుంది 2-3 వేలలో, బట్ దే ఆర్ ఆఫ్ నో యూజ్ కదా. మనం తీసుకుంటే ఒరిజినల్ ప్రోడక్ట్ తీసుకోవాలి విచ్ విల్ హెల్ప్ అస్ జెన్యూన్లీ హెల్ప్ అస్ ఇన్ టైమ్ ఆఫ్ ఏ క్రాష్ అనమాట. సో అక్కడ మనం కాంప్రమైజ్ అయ్యి క్వాలిటీ దగ్గర ఐ విల్ డెఫినెట్లీ నాట్ రికమెండ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేటీఎంది కూడా మనకి ఏంటంటే నకల్ గార్డ్స్ లివర్ గార్డ్స్ అనేవి వస్తున్నాయి. కాకపోతే దాంట్లో ఏంటంటే ఈ మెటల్ రన్నింగ్ అనేది రాదనమాట, మెటల్ రైల్ అనేది రాదు. సో కంప్లీట్లీ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ అనమాట, ఫైబర్. సో అదేంటంటే మాక్సిమం మనం అడ్వెంచర్ టూరింగ్ చేస్తున్నప్పుడు ఫారెస్ట్లో కానీ లేకపోతే ట్రైల్స్లో చేస్తున్నప్పుడు అటు ఇటు చెట్లు కొట్టుకోకుండా లేకపోతే విండ్ బఫెటింగ్ నుంచి మనం గ్లౌస్ వేసుకోకపోతే ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ మనం క్రాష్ అయినప్పుడు ఇన్ కేస్ ఆఫ్ అ క్రాష్ అది కూడా పగిలిపోతుంది అనమాట. నేను చూశాను అవి. సో దోస్ ఆర్ నాట్ ఆఫ్ మచ్ యూస్, బట్ క్రాషింగ్ అనే పార్ట్ వదిలేస్తే దే ఆర్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ చాలా బాగుంటాయి అనమాట. అండ్ కమింగ్ టు దీస్, ఇవి నేను ఎందుకు తీసుకున్నాను అంటే దీస్ ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీ, వెరీ స్టడీ, జెన్యూన్లీ మేడ్ బై రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ ఎక్స్క్లూజివ్లీ మేడ్ ఫర్ హిమాలయన్ కానీ లేకపోతే మన రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అని చెప్పొచ్చు. సో మా ఫ్రెండ్ ఒకతను మీరు చూసుంటే క్లాసిక్ 350 గన్ మెటల్ గ్రే మీద హీ గాట్ దీస్ ఇన్స్టాల్డ్ అనమాట. అండ్ దే లుక్ ప్రతి మచ్ డోప్, ఎందుకంటే క్లాసిక్ 350 గన్ మెటల్ గ్రే కూడా ఈ గ్రే కలర్ వస్తుంది, ప్లస్ ఈ హ్యాండ్ గార్డ్స్ కూడా ఈ గ్రే కలర్ అనేది ఆ టింట్కి యాడ్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట లుక్ అనేది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇవి నేను ఎందుకు తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి వి విల్ ఇన్స్టాల్ దీస్. మనం కిందకి వెళ్ళిపోయి మన హిమాలయన్ మీద ఇవి ఇన్స్టాల్ చేద్దాము. ఇన్స్టలేషన్ ప్రొసీజర్ చాలా సింపుల్, మీకు చూపిస్తాను ఎట్లానో ఏంటో. సో దీంతో పాటు మనకి ఏంటంటే ఇవి కూడా వచ్చినాయి అనమాట. దీస్ ఆర్ ది హ్యాండిల్ బార్ ఎక్స్టెండర్స్ అని చెప్పారు. దీని మీద ఇవి వచ్చేసి ఇట్లా ఫిట్ అవుతాయి అనమాట. కాకపోతే ఐ మైట్ నాట్ యూజ్ దీస్, ఇవి నేను వాడను. ఇవి పెద్ద వెయిట్ ఏం లేవన్నమాట. మెయిన్గా హ్యాండిల్ బార్ ఎండ్స్లో వెయిట్ ఉండేది, ఎందుకంటే వైబ్రేషన్ని తగ్గించడానికి అనమాట హ్యాండిల్ బార్కి వచ్చేది. సో ఇవేమి అంత వెయిట్ లేవు, ప్లస్ వెరీ ప్లాస్టిక్ ఉన్నాయన్నమాట. సో నేను ఐ విల్ యూజ్ దో స్టాక్ మనకి ఏవైతే వచ్చినాయో స్టాక్గా వెహికల్ తోటి అవే యూజ్ చేస్తాను నేను బార్ ఎండ్స్. చలో లెట్స్ గో డౌన్ అండ్ ఇన్స్టాల్ దీస్ ఆన్ అవర్ హిమాలయన్. ఇది వచ్చేసి యాక్చువల్గా మనకి హ్యాండిల్ బార్ వెయిట్ అనమాట. అండ్ దిస్ ఈస్ ద ప్లాస్టిక్ వన్ విచ్ వి గాట్ విత్ ద హ్యాండిల్ గార్డ్స్ అనమాట. సో ఇది చాలా లైట్గా ఉంది, ఇది చాలా హెవీగా ఉంది. ఐ వాంట్ దిస్ హెవీనెస్, ఎందుకంటే మనకి వైబ్రేషన్స్ అనేవి కూడా తగ్గుతాయి అనమాట మనం బార్ అండ్ వెయిట్స్ యూస్ చేస్తే. సో ఐఎమ్ యూజింగ్ ది డిఫాల్ట్ వన్. సో యా, లెట్స్ ఫిక్స్ ఇట్. వన్ సైడ్ అయితే ఇన్స్టాల్ చేసాము. సో ద సేమ్ గోస్ విత్ ద అదర్ సైడ్ యాజ్ వెల్. అటు ఇన్స్టాల్ చేసేసి మీకు కంప్లీట్ లుక్ ఎలా ఉంది అండ్ నడిపేటప్పుడు ఎలా లుక్ ఉందన్నమాట, మనకి రైడర్స్ వ్యూ ఎలా ఉంది అని కూడా మీకు రైడ్ చేసి చూపిస్తాను. సో అటువైపు కూడా ఫిక్స్ చేసేసి వచ్చేస్తాను. సో గైస్, ఇన్స్టలేషన్ వాజ్ ప్రతి ఈజీ అనమాట. ఏం లేదు, ఈ నట్స్ తీసేసి ఆ నట్స్ పెట్టడము అండ్ దెన్ హ్యాండ్ గార్డ్స్ ఇన్స్టాల్ చేయడము, అంతే. దట్స్ ఇట్. ఇన్స్టలేషన్ పెద్ద కష్టమే కాదు. కాకపోతే ఇప్పుడు రైడ్ చేసి మనకి రైడ్ చేసేటప్పుడు ఎలా వ్యూ వస్తుంది, ఎలా ఉంది అండ్ మనకి విండ్ బఫెటింగ్ కూడా చేతులకు తగులుతుందా లేదా అనేది మనం చెక్ చేద్దాం ఇప్పుడు. సో లెట్స్ గో ఫర్ ఎ రైడ్ నౌ. సో గైస్, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ ఫ్రమ్ రైడర్స్ వ్యూ అనమాట. మనకి ఇన్స్టాల్ చేసిన తర్వాత కొద్దిగా లుక్ అయితే మారిపోయింది. అండ్ యాక్చువల్గా సైకలాజికల్గానో లేకపోతే నిజంగానే తెలియదు, కానీ ఐఎమ్ ఫీలింగ్ ఏ లిటిల్ సేఫర్ అనమాట. సో చూస్తున్నారు కదా, లుక్ అయితే చాలా బాగుంది నన్ను అడిగితే. అండ్ కైండ్ ఆఫ్ ఇప్పుడు కంప్లీట్గా అడ్వెంచర్ లుక్ కంప్లీట్ అయిన ఫీల్ వస్తుంది అనమాట. యా, యాక్చువల్గా మనకి చాలామంది అడిగారు అనమాట ఇవే ఎందుకు తీసుకున్నారు అని చెప్పి, అంటే తెలిసిన వాళ్ళు
తీసుకున్నాము అని తెలిసిన వాళ్ళు అడిగారు అనమాట. అదే డౌట్ మీకు కూడా వచ్చి ఉండొచ్చు. బాబా ఎండ మాత్రం మండిపోతుంది, వడగాలి. ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుంది, అయినా కానీ వడగాలి, వేడి గాల్లో వస్తున్నాయి అనమాట. ఎప్పుడు మారుతుందో ఏమో మనకి ఈ టెంపరేచర్. మొన్ననే వాన పడింది అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ ఇట్లా తయారైంది క్లైమేట్. నిన్నైతే పిచ్చ వాన పడింది అనమాట సాయంత్రం. అండ్ నవ్ ఇట్స్ అగైన్ లైక్ దిస్. కాంట్ హెల్ప్ ది క్లైమేట్ డూడ్, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్. మనకి ఏసర్ బిస్ అండ్ ఇంకోటి మనకి బార్క్ బస్టర్స్ అని చెప్పి 2 ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయి. సో ఆ ప్రీమియం బ్రాండ్స్ ఏంటంటే దే ఆర్ లైక్ ఒకటేమో వెరీ కాస్ట్లీ బార్క్ బస్టర్స్, దట్స్ అరౌండ్ 8,000 10,000 అట్లుంటాయి. అంత పెట్టడం అనవసరం. సో గైస్ చూసారు కదా, దోస్ ఆర్ ది హ్యాండ్ గార్డ్స్ అనమాట, లివర్ గార్డ్స్ అని కూడా చెప్పొచ్చు. సో మనకి అవి పెట్టిన తర్వాత ఏంటంటే మన హిమాలయాన్కి ఎక్స్ట్రా లుక్ అనేది వచ్చేసింది. సోనేపే సుహాగా అంటారు చూడండి, ఆ టైప్ ఆఫ్ ప్రాపర్ అడ్వెంచర్ టూరర్ బైక్ లుక్ అయితే వచ్చిందనమాట. అండ్ మనకి వెనక ప్యానెర్ రేల్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఇట్ యాడ్స్ టు ది లుక్ ఆఫ్ ది వెహికల్. అండ్ నాకు హిమాలయన్ అయితే ఇంకా ఎక్కువ నచ్చేసింది ఇవి పెట్టిన తర్వాత. ఎట్లా అంటే ఇట్స్ మోర్ లైక్ అన్ అడ్వెంచర్ టూరర్ కన్నా వెళ్ళిపోదామా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఈ బండి లుక్ చూసిన తర్వాత. సో ఎలా ఉంది ఈ హ్యాండ్ గార్డ్స్ పెట్టిన తర్వాత మన హిమాలయన్ అనేది మీరు చూసారు కదా, ఎలా అనిపించింది మీకు అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఏ రీజన్ వల్ల నచ్చినాయని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దట్ కీప్ స్మైలింగ్ అండ్ నౌ బ్యాక్ డౌన్. Jai Hind. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.